దానికి తోడుగా జన సైనికులు కూడా యువత ఎంతో సాహసంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఆయన సిద్ధాంతాల వెనకాల నడవటం వలన ఈరోజు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కూడా అతను కీలక భాగస్వామ్యం అవటం ఈ రోజు మరలా జగన్ రెడ్డి పతనానికి ఒక కారకుడయ్యాడు. ఎందుకంటే శపథం చేసి మరి జగన్ రెడ్డిని ఇప్పటో సభలో చెప్పాడు, జగన్ అనే మహిషాసురాన్ని కొమ్ములు విరుస్తానన్నాడు ఆ రోజు. కానీ మొన్న 24 ఎన్నికల ముందు జగన్ నిన్న అదప్పాడదలు తొక్కుతానన్నాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రజలు కూడా ఆ యొక్క శపథానికి ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కూడా చాలా తీవ్రంగా రాష్ట్రంతో వ్యతిరేకించింది. తర్వాత ఏర్పడిన కలయిక వల్ల ఈ రోజు రాష్ట్రం ఏ రీతిలో ఉందో సుభిక్షంగా ఉంది. ముందు రాష్ట్ర ప్రజలు గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. మా ఆస్తులు శుభ్రంగా ఉన్నాయి. మా ఆస్తుల మీద ఎవడు కన్నేయట్లేదు. మా ఆస్తులు మా చేతిలోనే ఉంటాయి. భవిష్యత్తులో కూడా మా పిల్లలు వాటిని అనుభవిస్తారని ధీమా ధైర్యంతో ఉన్నారు మొట్టమొదటిగా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అది. కానీ జగన్ రెడ్డి మీకన్నా ఎదిగిపోతున్నారు, వాళ్ళకన్నా మీరు ఎదిగిపోతున్నారు అని మిమ్మల్ని కించపరుస్తున్నారు కదా. అరే వీళ్ళు కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి ఒక మానసిక ఆనందం పొందుతున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ. ఒక సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుందమ్మా, నీచులు ఎప్పుడు నీచంగానే ఆలోచిస్తారంటారు సరే. కాబట్టి నీచుడి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ నీచుడిని ప్రజలు ఎప్పుడో ఎక్కడో మూల కూర్చోబెట్టారు. ఎందుకు పనికిరావని కూడా తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత ఇక అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఈ చర్చల ద్వారా ఇంకా అతను పెద్దవాళ్ళు చేస్తున్నాం అనిపిస్తుంది. మొన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడాను అతను అసెంబ్లీకి రా అని ఉండమ్మ బొట్టు పెడతాడని పిలిచి కూడా అతను పెద్దవాళ్ళు చేశారనిపిస్తుంది. అసలు పట్టించుకోవడం మానేసినట్టయితే ప్రజలే మర్చిపోయేవాళ్ళు. నిజంగా ప్రజలు కూడా మర్చిపోయారు ఇతను అనేవాడు ఒకడు ఉన్నాడని. కానీ ప్రజల్లో తను ఉన్నాను గుర్తు చేసుకోవడం కోసం అప్పుడప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు, నీచమైన స్టేట్మెంట్లు ఇస్తాడు. దాని మీద చర్చలు జరిగేలా చూసుకుంటాడు. ఆ రకంగా తన ఉనికిని కాపాడుకుంటున్నాడు రాజకీయంగా. లేకపోతే ప్రజలు ఏనాడా మర్చిపోయారు. కనీసం ఉనికి కాపాడుకోవాలంటే జెండా ఎగరేయాలి. కానీ ఖర్చులతో కూడుకున్న వ్యవహారాన్ని కూడా పార్టీ నాయకులే మీరే ఖర్చులు పెట్టుకుని జెండాలు ఎగరేసుకోండి. మహా అయితే జీతాలు ఇస్తున్న సోషల్ మీడియా వాళ్ళతో ఎలివేషన్లు పోస్టులు పెట్టించుకోవడం తప్ప ఏం లేదు కదా. ఇక్కడ వేల కోట్ల సంపాదన ఉన్నా కానీ విజయవాడ వరదలు వస్తే ₹1 కోటి ప్రకటన చేయటం చెక్ ఇవ్వలేదని చెప్పారు కదా నిన్న హోంమంత్రి అనిత గారు. అసలు అందే అందలేదన్నారు. అంటే దానికి ఏం చెప్పాడు, మా పార్టీ పరంగా ఖర్చు చేస్తాడు. ఆ పార్టీ పరంగా ఖర్చు చేసినప్పుడు కూడా ఎక్కడ కనపడలేదు. సో అటువంటి నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తుల గురించి మీకు ఇందాక చెప్పినప్పుడు కాదు, నేనేంటి నాకేంటి అనేది తప్ప మీరేంటి మీకేంటి అనేది కాదు అతను మనస్తత్వం. ఈ రోజు అతను జీరోలోకి వస్తున్నాడు. ఆ జీరోలోకి వచ్చే అతను మళ్ళీ మనం హీరోని చేయడానికి మనం ఎట్టి పరిస్థితి, ఎందుకంటే పట్టించుకునే ప్రయత్నం చేయవద్దు. ఒక మనిషికి అతను నిత్యం చర్చలో ఉంటే ప్రజలు అతని గురించి ఆలోచిస్తే అతను రాజకీయ ఉనికి ఉన్నట్లు లెక్క. అసలు అతని గురించి మనం మర్చిపోతే ఉనికే లేనట్లు లెక్క. ప్రజలు కూడా మర్చిపోతారు. ఈ ప్రభుత్వం అంతా చూస్తారు. దానికోసం అతను ఏం చేస్తున్నాడు, మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగలుగుతున్నాడు. దాని మీద మొదటి నెలలోనే ఉద్యమం చేపట్టాడు. అక్కడ చీత్కరం ఢిల్లీలో వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. తర్వాత ఏదో రైతు పోర్ అన్నాడు, విద్యుత్ పోర్ అన్నాడు, కానీ ఎక్కడ ప్రజాస్పందన దొరకలేదు. ఇవాళ ఏదో యువత పోర్ అంటున్నాడు. కానీ ఆ యువతను మోసం చేసిన వాడు మొట్టమొదటి అగ్రగణ్యుడు ఇతనే. ఏనాడు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగ యొక్క ఆశావకులకి వాలంటీర్లను కల్పించి వాళ్ళని నాశనం చేశాడు. తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగాలని చెప్పి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చాడు వాళ్ళని రెగ్యులరైజ్. కానీ ఈ రోజు కూడా రెగ్యులరైజ్ అవ్వాలి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో వాళ్ళని ఏ రకంగా రెగ్యులరైజ్ చేయాలి దాని మీద కసరత్తు జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే యువతను మోసం చేసిన వాళ్ళలో మొట్టమొదటిగా వ్యక్తి అగ్రగణ్యుడు అతను. అతను ఈ రోజు యువత గురించి పోరాటం చేస్తాడంట. సిగ్గుండాల. ఒక రాజకీయ పార్టీగా పెట్టుకుని పుట్టిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం అనుకుంటే ఒక సంబరంలో జరుపుకోవాలి. పోనీ భారీ ఎత్తున జరుపుకోకపోయినా ఎక్కడికక్కడ జరుపుకోవాలి. కానీ నువ్వు పోరాటం అంటే నీ దగ్గరికి జనాలు రావట్లేదు. ఒక మాట, మీరు నిన్న సోషల్ మీడియాలో వీళ్ళవన్నీ చూసారా? అప్పుడే మొదలు పెట్టేశారు. మీరు ఏమంటున్నారు, ఇది ఒక సంబరం లేదా ఒక వేడుకగా చేసుకోవాలి అని. మరి జనసేన సంబరాల పేరిట క్యూఆర్ కోడ్లు పెట్టి వసూలు చేస్తుంది, ఇవా సంబరాలు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆవిర్భావ దినోత్సవం అప్పుడు జనాల నుంచి విరాళాలు అడుగుతారమ్మా. మీకు గుర్తుందో లేదో 83 తర్వాత మహానాడు పెట్టినప్పుడు ఒకసారి కూడా మహానాడులో హుండీ పెట్టేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు డబ్బులు లేక, లేకపోతే ఎన్టీఆర్ గారు అనుకుంటే డబ్బులు రావా? అది ఏంటంటే ప్రజలు దాంట్లో భాగస్వామ్యమే. ప్రజలు కూడా తమ వంతు సహకారం ఇస్తే బాధ్యత రాజకీయ పార్టీకి పెరుగుతుంది అనేది.
మీకు గుర్తుందో లేదా, మీకు అప్పుడు ఈనాడు ఒక రోజుకి ఎంత హిందీ కనెక్షన్ వచ్చేదండి. రాజకీయ పార్టీ ప్రజల నుంచి విరాళం తీసుకోవడంలో తప్పు లేదు. అది కూడా క్యూఆర్ కోడ్ పెట్టారంటే ఏంటి, పక్కా రిసీట్ ఉన్నట్టు లెక్క. ఉమ్, అంతేగాని లెక్కలు జమాలేని విరాళాలు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు వైసీపీకి ఎన్ని విరాళాలు వచ్చాయో చెప్పగలరా? మొన్నటి దాకా ఏడీఆర్ లెక్కల ప్రకారం చూస్తే వైసీపీకి వచ్చిన ఆ విరాళాలు చాలా వందల కోట్లలో ఉన్నాయి. కానీ వాటికి ఏ రోజున లెక్క చెప్పారు, ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఖర్చు చేస్తున్నారు. కానీ మా పార్టీకి ఎట్లా వచ్చినాయి ఏంటి అనే దాని గురించి ఒక లెక్క జమ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మన గత సంవత్సరం కూడా ప్రకటించారు వచ్చిన విరాళాలు ఎంత, మేము పెట్టిన ఖర్చులు ఎంత అని కూడా. అందులో ఏ ఏ వ్యక్తులకు ఏ ఏ రకంగా విరాళాలు కూడా ఇచ్చామని కూడా చెప్పారు ఆయన. మేము తీసుకోవడమే కాదు, మళ్ళీ వచ్చిన డబ్బును ఏ రకంగా విరాళంగా ఇచ్చామనేది కూడా చెప్పారు. కాబట్టి ఇది అసలు సమస్య కాదు, అది చర్చించాల్సిన అంశమే కాదు. కానీ వాళ్ళు ఎందుకు లేవదీస్తారంటే ఇది ఒక చర్చ చేయడం కోసం, రచ్చ చేయడం కోసం. వాళ్ళ ట్రాప్ లో మనం పడకుండా మనం కూటమి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. మీరు మరి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండకపోతే 2019లో వాళ్ళు ఎవరు ట్రాక్ లో వెళ్ళారు, మీరు ఆ ట్రాక్ ని క్యాచ్ చేయలేదని చంద్రబాబు గారు పదే పదే అంటున్నారు. అంటే అది నిఘా వైఫల్యం అన్న, అది వేరు. ఆ విషయంలో మటుకు కూటమి ప్రభుత్వం నిరంతరం వాళ్ళ మీద కన్నేస్తుంది. ఇప్పుడు నేను అన్నారు తప్పు చేస్తే తాట తీస్తా ఉన్నారు, మళ్ళీ మీకు విఘాతం కలిగించడానికి ఆందోళనలు అవి చేస్తున్నారు వాళ్ళు. శాంతి భద్రతల పరిస్థితిని లేదని చూపించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేస్తే 5 సంవత్సరాల పాటు యువతకు ఎటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా